హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ మనతో పాటు ఉన్నారు. సో విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వ రహస్యాలు అంటే ఏంటి, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు మన నిత్య జీవితంలో ఎలా పనిచేస్తాయి, సో కుటుంబ తగాదాలు ఉన్న వరకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, అలాగే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఈ విశ్వ నియమాల వల్ల ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. సో మీరు విశ్వంతో డైరెక్ట్గా మాట్లాడతారు, ఎప్పుడు చూసినా ఈ విశ్వ నియమాలు అంటూ విశ్వ రహస్యాలు అంటూ వీటి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అసలు ఏంటి విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వ రహస్యాలు అంటే ఏంటి? ఏం లేదు నాన్న, విశ్వ నియమాల గురించి చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూలలో నేను చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే మనం బ్రతుకుతున్నాము, కానీ రిలేషన్షిప్స్ లేవు కదా ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి. ప్రతి చిన్న విషయానికి ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు, ఇల్లిటరేట్ చదువుకొని వాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు వెనకటికి. ఇవాళ ఇంజనీరింగ్ కాదు, డాక్టర్లే కాదు, ప్రొఫెసర్సే కాదు, ప్రతి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు. తర్వాత ఆధ్యాత్మికత అంటే అందరూ దూరంగా పారిపోతున్నారు. ఇంకోటి, ప్రతి వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ పంచభూతాల నుంచి మనం దూరంగా ఉన్నాం? ఆ భూతాలు చక్రాలు అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారు. అంటే ఆనాడు సంస్కృతమే ఉంది కాబట్టి భూతాలు చక్రాలు ఇంపార్టెంట్ పాయింట్ సంస్కృత భాషలో చెప్పారు కాబట్టి అవి వాళ్ళే. మనం ఆత్మ అని ఎవరు ఇలాంటి అమ్మాయితో అన్నాననుకో, ఏదో పిచ్చి చాదస్తవి ముసలావి ఏదో పిచ్చి మాట్లాడుతుంది అనుకుంటా. ఎందుకంటే వాటి గురించి తెలియదు కదమ్మా. ఒక పిల్లగాడు అడిగాడు, ఆ చక్రాలు ఎక్కడ దొరుకుతో చెప్పండి, నేను ఛార్జింగ్ చేసుకుంటానని. అట్లా ఉంది జనరేషన్. ఎందుకంటే మాలాగా ఒక గంటల తరబడి ఒక పుస్తకాలను చదవడం జ్ఞానం కూడా తరిగిపోతుంది మధ్యలో. పుస్తకం కాదు, సబ్జెక్ట్ మాకు కావాలి. ఒక కాలేజీ అయినా 100 పుస్తకాలు కొనుక్కొని పోయాడు. ఎందుకయ్యా మీకు అని అడిగితే, మా కాలేజీలో పిల్లలు ఎవరు చదవరమ్మా, లెక్చరర్స్కి ఇస్తే వాళ్ళు చదివి సమ్మరీ చెప్పాలి పిల్లలకి. విశ్వరహస్యం సమ్మరీ చెప్పాలని. కాబట్టి జనరేషన్ అలాగుంది. కాబట్టి దీనిలో నేను ఏదో ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక పుస్తకం రాయాలి. ఎలా రాయాలి, దానికి ఆది ఎట్లా అంతం ఎట్లా, అలా ఆలోచిస్తూ పోతున్నప్పుడు నాకు విశ్వం చాలా దగ్గరైపోయింది. విశ్వము అంటే ఏంది? పంచభూతాలు. ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. దీనికి దానికి డిఫరెన్స్ జరగడం మూలంగానే మన శరీరం రోజు రోజు సత్వ. ఎవరికైతే స్థిర నిర్ణయ శక్తి లేదో, అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదో, అంటే వాళ్ళు భూతత్వం నుంచి దూరం అవుతున్నారని అర్థం. అంటే ఏంటి? మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. బయట కూడా విశ్వంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మన శరీరంలో మూలాధారాన్నే వాళ్ళు ఓంకారము, మట్టి అని అన్నారు. వినాయకుడి పూజ మొదలు చేయమన్నారు. మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం నాన్న. ఎవ్వరమన్నా మట్టి తగులుతుందా మన కాళ్ళకి చెప్పండి? ఇంట్లో బండల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుపోతాము, వాకింగ్ చేసుకున్నప్పుడు షూస్ వేసుకుంటాము, ఆఫీసులకు వెళ్తే మామూలు చెప్పులు వేసుకుంటాము, సూపర్ బజార్లకు వెళ్తే కూడా సూపర్ బజార్ లోపలికి కూడా, గుడికి వెళ్తే మాత్రం గుళ్ళో కూడా మొత్తం బండలే. కనీసం మట్టి అనేది మన శరీరానికి తగ్గిపోయింది. కాబట్టి గ్రావిటేషన్ పవర్ మనకు రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి పని చేయడం మూలంగా బొక్కలు అరిగిపోయి వాళ్ళందరూ 40 ఏళ్ల పిల్లలు మోకాళ్ళ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. అంటే భూతత్వం అనేది ఎప్పుడైతే లేదో, స్థిర నిర్ణయ శక్తి లేదు, గోళ్ళు పెరగటం లేదు, జుట్టు ఊడిపోతుంది. అందరి పిల్లలు, మా జుట్టు ఊడిపోతుంది ఎందుకు? స్థిర నిర్ణయ శక్తి లేదు. అందరు సూసైడ్ చేసుకోవడానికి ఈజీ అనుకుంటున్నారు. సూసైడ్ చేసుకుంటే మా సమస్యల నుంచి మేము బయటపడతాం అనుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ విశ్వంతో అటాచ్మెంట్ ఎప్పుడైతే మనం భూమితో కానీ, నీళ్లతో కానీ, సూర్యుడు ఏమదినా డి లేకపోతే విబ్జిఆర్లోని 7 రంగులు. మేము చిన్నప్పుడు సూర్యకిరణాలు కిటికీలో నుంచి పడితే ఒక భూతద్దం ఇట్లా పెట్టుకొని చూస్తే 7 కలర్స్ మొత్తం వచ్చేవి. మీరు ఎప్పుడైనా చేశారా? మీకు అసలు తెలియని కూడా తెలియదు. సూర్యుడిలో 7 గుర్రాలను సూచించడంలో అర్థం విబ్జిఆర్లోని 7 రంగులు. అవి విబ్జిఆర్లో 7 రంగులు మన బాడీకి కావాలని అర్థం. అది ఇది వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, 5 కలర్స్. అవి లేకపోతే డి తయారు కాదని చెప్తున్నారుగా ఇవాళ అందరూ. సూర్యకిరణాలు తగిలితేనే విటమిన్స్, మినరల్స్ తయారైతే కాల్షియం తయారవుతుంది అని చెప్తున్నారు. ఇక తర్వాత వాటర్ అనేది లాస్ట్కు మళ్ళీ నువ్వు అడగాలి, నేను మర్చిపోతాను. తర్వాత ఏమిటి? సూర్యుడి తర్వాత వచ్చేది గాలి. ఎప్పుడైనా మాస్కులు వేసుకుంటున్నాం కరోనా టైం నుంచి మనం. గాలి ఫ్రీగా పీల్చుకోవటం లేదు. గాలి అంటే ఈ 4 రూముల్లో ఏసీ వేసుకొని గాలి పీల్చుకోవడం కాదు.
ప్రకృతిలో సహజ కిటికీలు ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మూసేసే కిటికీలు మూసేసే ఎక్కడుంటున్నాం. చంటి పిల్లలకు కూడా స్కూల్లో ఏసీలు ఉంటే జాయిన్ చేస్తున్నాం, లేకపోతే జాయిన్ చేయటం లేదు. మట్టిలో ఆడుకునే రోజులు పోయినాయి, గాలి పీల్చుకునేది పోయింది. ఎప్పుడైతే మనం గాలికి దూరంగా అయిపోయి పొల్యూషన్ అనుకుంటున్నామో కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, హస్తమా రోగాలు ఎక్కువైపోయాయి. విశుద్ధి చక్రం ఏదైతే ఉందో ఆకాశాన్ని చూడటం లేదు. ప్రతి ఒక్కళ్ళు థైరాయిడ్ ఉంది, మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆయనకు అర్థం కాదు ఆయనే మాట్లాడుతున్నాడు, నీకు అర్థం కాదు, ఇంట్లో పెద్ద గొడవలు. వీటన్నిటికీ కారణం ఏమిటిది? విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి. దాన్ని అట్రాక్షన్ ఆఫ్ లా అని చాలా పెద్ద బిజినెస్. ప్రతి దేశాల్లో, బొంబాయిలో కానీ మెడ్రాస్లో, మిగతా దేశాల్లో ఇంగ్లీష్ వాళ్ళంతా కలిసి చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నది ఈ విశ్వం తీర్చేస్తుంది. మనమేమో విశ్వానికి దూరంగా బతుకుతున్నాము, అందరేమో అట్రాక్షన్ ఆఫ్ లా అని బోల్డ్ కోట్లు సంపాదించుకుంటున్నారు. దీనికి ఏదో రకంగా నేను భగవద్గీత గురించి చెప్పాలా, ఏం చెప్పాలా అనుకున్నప్పుడు ఆ విశ్వమే డైరెక్ట్గా నాకు విశ్వ నియమాలు 12 మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అత్యంత ముఖ్యమైనవి. కొంతమంది 64 అంటారు, 54 అంటారు, 28 అంటారు. అంటే ఏంటి? విశ్వంలో ఉండే ప్రతిదీ నియమం కిందికే వస్తుంది, కానీ ఇంపార్టెంట్ మాత్రం 12 మాత్రమే. కాబట్టి చాలా వీడియోల్లో ఈ 12 సూత్రాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి నాన్న, ఈ విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వంలోని రహస్యాలు అంటే ఏంటి, ఏదైతే పంచభూతాలకి దూరంగా మనం బ్రతుకుతున్నామో మనలో కలిగినటువంటి మార్పులు ఏమిటి? పంచభూతాలంటే 5 ఎలిమెంట్స్. విశ్వంలో ఉండే పంచభూతాలకు మనకు కలయిక లేకపోతే ఏం జరుగుతుంది? ఈ విశ్వంలో ఉండే నియమాలంటూ ఏమిటిది? అట్రాక్షన్ ఆఫ్ లా అనేది ఇందులో 12వ మాత్రమే, 12th మాత్రమే. కాబట్టి అందుకే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు రాయడం జరిగింది. తప్పకుండా చదివి విషయం తెలుసుకోండి. మీరు ప్రతిసారి ఈ పంచభూతాలతో ఏకమవ్వాలి, పంచభూతాలు విశ్వ నియమాలు, పంచభూతాలు అనేది ఒక మెయిన్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం గాలి, మన స్వచ్ఛమైన ఎయిర్ పీల్చుకోవాలన్నా సరే పొల్యూషన్ అయిపోయింది. సో ఎండ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేరు, క్రీమ్ రాసుకుంటున్నారు. సో అసలు ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ పంచభూతాన్ని పాటించడం అనేది సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎందుకు సాధ్యం కాదు, సాధ్యం అవుతుంది. మనిషి సాధించలేనిది ఏదీ లేదు. మనిషిలో మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం ఇచ్చాడు మనకి, మిగతా జీవులకి మధ్యలో. మనము చలనమున్న వస్తువులమే కాకుండా అంతర్గతంగా పూర్వీకులు ఏం చేశారంటే ఆధ్యాత్మికతలో తాను ఎవరో తెలుసుకో, మనం గురించి తెలియనప్పుడు తాను గురించి మనం ఏం తెలుసుకుంటాము కదా, అవునా లేదా? అంటే ఏం చెప్పారంటే పూర్వీకులు, ఇలా కూర్చొని నీ అంతలో నీవు ఆలోచించుకుంటూ నీ శరీరంలో అంతరాత్మ నుంచి ఒక శబ్దం ఏదైతే వస్తుంది ఆ శబ్దాన్ని నీవు గమనించు అని అన్నారు. అది ఇప్పుడు మనకు సాధ్యమా? ఈ గందరగోళ ప్రపంచంలో టీవీలు, మీడియాలు, ప్రపంచము, వీటి మధ్యలో మనం ఉండి ఈనాటి సామాజికంగా బరువు బాధ్యతలు, ఉద్యోగాలు, డబ్బు సంపాదన, శారీరక బాధలు, మానసిక బాధలు ఎన్నెన్నో ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు ఈ మనుషులు ఎలా దీని వైపు రావాలి అనే దాంట్లో ఎలా అయితే మనుషులు అట్రాక్షన్ అవుతారు అనే దానిపైననే రాసినటువంటి రహస్యం ఇది. కాబట్టి మనం దేని నుంచి దూరం అవడం వల్ల మనకి సమస్య వచ్చింది, దేనికి మనం దగ్గరైతే మన సమస్యల నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చిందని కొంతమంది నాకు అంటారు, విశ్వ నియమాల పుస్తకం చదవగానే మా సమస్యలన్నీ దూరం అయిపోతాయండి. ఖచ్చితంగా కావు. మా అమ్మాయికి కూడా విశ్వ నియమాల పుస్తకం చదివి వినిపిస్తా మేడం, వినిపించగానే తను మారాలి, నా మొగుడు మారాలి, మా అత్త మారాలి, మా చుట్టాలు మారాలి, అందరు విశ్వ నియమాలకు, విశ్వ రహస్యాలు చెప్పేస్తే వాళ్ళు అందరూ మారిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో మారరు అని చెప్తున్నా నేను. అంటే ఎవరికైనా నీ జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఒక కుక్కర్లో విజిల్ అయితే వచ్చి కుక్కర్ ఉడుకుతుంటుంది కదమ్మా, ఆ విజిల్ లాగా బయటికి రావాలి. కష్టాల మీద కష్టాలు, దెబ్బల మీద దెబ్బలు పడాలి. పడ్డప్పుడు నీవు ఆలోచిస్తావు, ఇది కాదు నా జీవితం, నాకేదో కావాలి అని. అప్పుడు విశ్వ నియమాల పుస్తకం ఎక్కడుందని వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు నీవు చెప్పి చదువుకోమన్నా, నేను చెప్పి చదువుకోమన్నా లేదు. మీ యూట్యూబ్లో వచ్చిన విశ్వ నియమాలు చెబుతున్నాయి వినాలన్నా వాళ్లకు కాన్సన్ట్రేషన్ రాదు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, రిలేషన్షిప్స్ దెబ్బతిన్నాయో, ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే ఆరోగ్యరీత్యా బాగాలేరో వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏదో ఒకటి మేడం అంటుంది విశ్వంతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చని, ఆ మాట్లాడుకునే పద్ధతుల్లో రూల్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు నేనేం చెప్తున్నాను, మట్టిలో కాళ్ళు పెట్టండి రోజు 20 నిమిషాలు అంటున్నాను. చెప్పులు వదిలిపెట్టి మట్టిలో కాళ్ళు పెట్టండి అంటున్నాను. మట్టితో అనుబంధం, రిలేషన్షిప్ మీకు పెరిగిపోతుంది. వినాయకుడికి 11 గరిక వేయమన్నారు.
రోజు గరికలో నడవండి అంటున్నాను నేను. మీకేవైతే కష్టం వచ్చిందో ఈ విశ్వానికి చెప్పేసుకోండి మీ బాధలన్నీ. ఓకే. మా తర్వాత నీరు అనేది అడగమ్మా అని అన్నాను కదా, నీరు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. నీటికి మెమరీ ఉంది. ఇప్పుడు ఎవరో అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. ఐ లవ్ యూ డార్లింగ్ అని నీళ్ళు ఇవ్వండి రోజు ఇచ్చి, వాళ్ళు ప్రేమిస్తారు ఆటోమేటిక్గా. మీకు వాటర్కి మెమరీకే ఉంది. ఎస్, వాటర్కు మెమరీ ఉంది. అందుకే 3% 72% నీరు మనలో ఉంది, విశ్వంలో 72% నీరుంది. నీరు లేకుండా గుళ్ళు లేవు, మసీదులు లేవు. దాని ఆంతర రహస్యం అదే. నేనేదో మా వారికి బాగా లేదంటే మక్కా మసీదు నుంచి నీళ్లు పంపించింది ఒక ఆవిడ, మీ ఆయనకు నీళ్ళు ఇవ్వండి మంచిగా అయిపోతారు మీరు సారు కూడా అని. ఎప్పుడైతే అక్కడ రోజు మెడిటేషన్ చేస్తామో, ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఇస్తామో, ఆ ఎనర్జీలో కాశీలో నీళ్లు హారతి ఎందుకు ఇస్తాం మనం రోజు? పొద్దు నుంచి మలినమైన దాన్ని ఆ నీళ్ళకు మళ్ళీ మెమరీ పవర్ ఇస్తాం. దానికి హారతి ఇచ్చి పసుపు కుంకుమ వేసి దాంట్లో ఎనర్జీ లెవెల్స్ పెంచి దండం పెట్టి రాత్రంతా పడుకున్న తర్వాత మళ్ళీ 4 o'clock వెళ్ళి దేవుడికి ఇస్తాము, మనం స్నానం చేస్తాం. దాంట్లో అంత పాపాన్ని తొలగించి మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. కాబట్టి వాటర్ అనేది 72% బయట ఉంది, మనలో కూడా 72% ఉందని చెప్తున్నాను. ఖచ్చితంగా నీళ్ళు లేకపోతే మీ కోరిక తీరదు అంటున్నాను. అప్పుడన్నా ఖచ్చితంగా నీళ్ళు తాగుతారా? తాగరా? తాగిన కదమ్మా. ఒక మూలాధారం ఉంది నీకు. ఒక విత్తనం నాటాలి. విత్తనం భూమిలో విత్తనం నాటితే ఏమైంది? నీళ్ళు పోయలేదు, దానికి ఎట్లా పెరుగుతుంది? అట్లా నీ బాడీలో వాటర్ లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. వాటర్ అయితే ఎక్కడైతే యూఎస్లో వాళ్లకు వాటర్తో అనుబంధం చాలా తక్కువ అంటే వాళ్ళు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారు. వర్షమన్నా పడుతుంది, లేదంటే ఎండ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి మంచు పడుతుంది. ఏమ్మా అక్కడ వాళ్ళు పిల్లలు పెద్ద అయిన తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇండిపెండెంట్. అదే ఇండియాలో మా అమ్మ కొండు చేసి పెడుతున్నానండి, పెద్దవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో అంటాం మనం, మా అత్త మామ ఉన్నారండి అంట. ఎంత ఆత్మీయతలు! మన చుట్టాల్లో ఒకళ్ళు పిలవకపోయినా మనం కుళ్ళి ఏడుస్తాం. చూడు వాడికి ఏం చేశాము, అనుబంధము, ఆత్మీయతలు. అంటే నీళ్లు ఎవరైతే సఫిషియెంట్గా తాగుతూ ఉంటారో, ఎవరన్నా రాగానే మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడమ్మా అంటాం. అంటే కొట్లాడడానికి వాళ్ళు వచ్చారు మన ఇంటికి, ప్రేమతో నీళ్ళు ఇచ్చావు, కొట్లాడకుండా వెళ్ళిపోతారు. అది ఆంతర రహస్యం. కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇయ్యమ్మా అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి నీటితో అనుబంధము, మట్టితో అనుబంధం, మట్టిలో పెట్టండి అంటున్నాను. తర్వాత డి లేకపోతే మీకు విటమిన్స్ మినరల్స్ తయారు కావు. తర్వాత దాని పితృదోషము అంటారు. సూర్యుడికి ఎదురుగా ఉండి ఆ విబ్జిఆర్లోని 7 రంగులను యాక్టివేషన్ చేసుకోవచ్చు. వాటి బీజాక్షరాలను ఇస్తున్నాను, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో చెప్తున్నాను. తర్వాత అనాహత చక్రము గాలి, రోజు గ్రీనరీలో ఉండండి అమ్మా. మీ ఇంట్లో చాలా కష్టాలు వచ్చాయి, పాట్లో ఉండే చెట్లు 4 వైపులా నాటుకోండి. మీరు చిన్న పాట్లో పెట్టండి, రోజు ఆ గ్రీనరీని చూస్తూ ఉండండి. ఒక కృతజ్ఞత ప్రేమ అనేది మీలో పెరుగుతుంది. అప్పుడే విశ్వం మీతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతుంది. అంటే 4 మొక్కలు పెంచుకోలేవా నాన్న? రోజు కనీసం నీకేదో కోరిక ఉంది, ఉద్యోగం కావాలనో, పెళ్లి కావాలనో, పిల్లలు కావాలనో, ఏదో ఒకటి ఉంది. కనీసం గార్డెన్లో ఉంటావు కదా, కనీసం 5 నిమిషాలు. మరి అది. తర్వాత విశుద్ధి చక్రం అనేది ఆకాశం అంటే నీలిరంగు. శివుడికి బ్లూ కలర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆంతర రహస్యము. చెడ్డ మాటలు, కుటుంబంలో ఉండే వ్యవహారాలు బయట చెప్పకూడదు. ఎవరైనా ఇద్దరు ప్రేమించుకుంటారు, అమ్మాయిలు అబ్బాయిలు, తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుంటారు. వీడి ఇంటి గుట్టు అది, ఆ ఇంటి గుట్టు ఇది, ఏదో ప్రేమలో స్పర్శ జ్ఞానంతో ప్రేమతో ఏదో చెప్పేసింది. దీని బలహీనతో వాడు ఆడుకుంటాడా? ఆడుకోడా? వాడు కూడా వాడిని కూడా ఈ అమ్మాయి తెలివైందంటే వాడిని ఆడుకుంటుందా లేదా? ఇక్కడ ఉండే చక్రం, అందుకే విశుద్ధి చక్రము. ఏదైతే మనం మాట్లాడతామో ప్రేమ, ఆత్మీయత, కృతజ్ఞతతో ఉండాలి. దీంట్లో మళ్ళీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎవరైతే బట్టెబాజు మాటలు చెప్పి అంటే ఏంటంటే ఒకళ్ళతో ఇంకొకళ్ళకి ఎప్పుడైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఇలా చెప్పినప్పుడు మీరు విశ్వంతో కాంటాక్ట్ అవుతారు కదా. అదే విశ్వ నియమాలని విశ్వరాశి. కాబట్టి నేను ఈ విశ్వ నియమాలను ప్రచారం చేస్తున్నాను. ఈ విశ్వ నియమాలు అందరూ తెలుసుకోవాలి, పంచభూతాలతో కలిసి ఉండాలి, మన కష్టాల నుంచి మనం బయటపడాలి. కర్మ నివృత్తి అంటే ఏంటంటే ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? నీలో అంతరంలో చూడు అని చెప్తుంది. ఈ విశ్వ నియమాలు ఏం చెప్తున్నాయి? ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను. అందుకే సక్సెస్. Nice, ma'am. Thank you, ma'am. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.